నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బడ్జెట్ లెక్కలపై స్పందించిన గులాబీ దళపతి ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. బంగాళాఖాతంలో కలపాలంటూ బీజేపీని ఉతికిపారేశారు. అయితే రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే దళిత సంఘాలు కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టడం, అటు బండి సంజయ్ కూడా కేసీఆర్పై రెచ్చిపోవడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎందుకు కేసీఆర్ రాజ్యాంగంలో ఉంటుంది? ఢిల్లీ వైపు గులాబీ దళపతి లాంగ్ జంప్ ట్రై చేస్తున్నారా? కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ బడ్జెట్ దశ దిశ నిర్దేశం లేనిదని, ఎవరికి ఉపయోగకరం కాని బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చర్చుకుంటూ సామాన్యులను నిరాశ నిస్పృహలకు గురిచేస్తూ మసిపూసి మారేడుకాయ చేసిన గోల్మాల్ గోవిందం బడ్జెట్గా పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. దేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ను బిగ్ జీరో అని సీఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను, చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేస్తుందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో స్లాబ్ను ఏమీ మార్చకపోవడం విచారకరమని అన్నారు. మొత్తంగా ఎవరికి ఉపయోగపడని బడ్జెట్గా తేల్చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని, ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానన్నారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. 75 ఏళ్ల క్రింద రాసుకున్న రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని, అందుకే వాళ్ల ఆకాంక్షల మేరకు కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంగళవారం ప్రగతి భవన్లో ఆయన మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే లక్ష్యంగా సాగింది. దరిద్రపు గొట్టు ప్రభుత్వం అంటూ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఈ దేశంలో ఒక పరివర్తన, గుణాత్మకమైనటువంటి మార్పు, ప్రబలమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు కోసం కేసీఆర్గా, ఈ దేశ బిడ్డగా, ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తిగా తప్పకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది, దేశంలో చాలామందితో మాట్లాడుతూ ఉన్నాను నేను ఆల్రెడీ. కొద్ది రోజులలోనే ఆ పాలసీ అంతా బయట పెడతాం. తప్పకుండా దేశంలో రావాల్సినటువంటి ప్రబల పరివర్తన కోసం ఏమేం ప్రయత్నాలు చేయన్నో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతుందో పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, సామాన్య ప్రజల వ్యతిరేక, దళిత వ్యతిరేక, గిరిజన వ్యతిరేక బడ్జెట్గా నేను అభివర్ణిస్తూ, కొత్త రాజ్యాంగం కావాలి. ఈ మాట ఓ రాజకీయ నాయకుడు అంటే ఎంత రచ్చరేగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ముఖ్యమంత్రి అంటే రియాక్షన్ అంచనా వేయలేం. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఇంతకాలం విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కాదు, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే విధానం తీసుకున్న కేసీఆర్ ఈ రాజ్యాంగ మార్పు వాదన తీసుకొచ్చారు. ఇదొక్కటే కాదు, బడ్జెట్పై స్పందన కోసం ఆయన పెట్టిన 2.5 గంటల ప్రెస్ మీట్లో అనేక సంచలన విషయాలు చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో తనదైన శైలిలో ఓ భావావేశాన్ని ప్రజల్లోకి పంపించారు. అది తెలంగాణ ప్రజల్లోకి మాత్రమే కాదు, దేశ ప్రజలందరిలోకి. ఈ ప్రెస్ మీట్లో కేవలం కేంద్రాన్ని విమర్శించడం మాత్రమే లేదు, అంతకు మించి ఉంది. ఇందులో దాపరికాలేమీ లేవు. బీజేపీని ఏకిపారేసే క్రమంలో తన ఆశయాలు, జాతీయ రాజకీయాలపై ఆశలను కూడా కేసీఆర్ బయట పెట్టారు.
కేసీఆర్ తన ప్రసంగానికి హ్యూమన్ టచ్ కూడా ఇచ్చారు. కరోనా లాక్డౌన్ టైంలో కనీసం పేదలకు రైలు టికెట్లు కూడా ఇవ్వని ప్రభుత్వం ఇది అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. వేలాది మంది రోడ్ల మీద ఆకలితో చనిపోయారు అని చెబుతూ తమ రక్తం మరిగిపోతుందని అన్నారు. కరోనా దేశాన్ని సర్వనాశనం చేస్తే వైద్య బడ్జెట్ మాత్రం ఒక్క రూపాయి పెరగలేదని విమర్శించారు. ప్రధానమంత్రి స్థాయిని తగ్గించుకోవడం కోసం మోదీ ఇమేజ్ అంతా ఫాల్స్ ఇమేజ్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే గుజరాత్ మోడల్తో దేశాన్ని ముంచారు అని ప్రస్తావించారు. బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్మడం, మతపిచ్చి లేపడం, రాజకీయ పబ్బం గడుపుకోవడం, ఇతర పార్టీలపై ఏడవడం ఇంతే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మతపిచ్చి లేపుడు, దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు, మంది మీద వాడి ఏడుసుడు. భారతీయ జనతా పార్టీ ఇది కనబడుతుంది. ఇప్పుడు ప్రజలకు మతపిచ్చి లేవాలి, తద్వారా 4 ఓట్లు కొల్లగొట్టుకోవాలి. పక్కా వాళ్ళే చెప్తారు కదా సిగ్గు లేకుండా మా మతతత్వ పార్టీ మాదని. మతపిచ్చి లేపాలి, మంది మీద వాడు ఏడవాలి, దేశ ఆస్తులన్నీ అమ్మాలి, దానికో డ్రామా కొట్టి ఏదో తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోల్మాలు తింపాలి. ఇది గోల్మాల్ గోవిందం. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ ఇమేజ్ మీదే ఎక్కువ ఆధారపడుతోంది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా మోదీ పనితీరుపైనే గురిపెట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మోడీ ఫెయిల్ అయ్యారని అనేక ఉదాహరణలతో వివరించారు కేసీఆర్. బీజేపీ ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చిందో వాటిలో ఎంత దారుణంగా విఫలమైందో చెప్పే ప్రయత్నం చేశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు, అయ్యిందా? హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు, అయ్యిందా? బ్లాక్ మనీ తెస్తామన్నారు, తెచ్చారా? బ్లాక్ మనీ తెస్తామని చెప్పి బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళని దేశం దాటించారని విజయమాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లను చూపించి బీజేపీపై అటాక్ చేశారు. మోదీతో విభేదించాక చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వాళ్లు కూడా ఇలాంటి మాటలే అన్నారు. దానికి మరింత ఫ్యూయల్ యాడ్ చేశారు కేసీఆర్. ప్రధాన జాతీయ పార్టీలు దేశానికి చేయాల్సినంత చేయలేదనడం ద్వారా తాము నాయకత్వం ఇస్తామని చెప్పే ప్రయత్నాన్ని సూటిగానే చెప్పేశారు. హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా దేశం మొత్తం తెలిసేలా చేయడం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులే అని చెప్పొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీపై చేసిన విమర్శలు ఓ ఎత్తైతే రాజ్యాంగం మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. I believe India requires to rewrite its Constitution of India. I am proposing this before the nation. Do you see anything wrong in that? But what is the purpose? Let it be debated. Let it be discussed. Because 75 valuable years have gone by. People's expectations are not being met. Why? భారత రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. నర్సరావుపేటలో అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దళిత ప్రజా సంఘాల నేతలు దహనం చేశారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి తిరిగి రాయాలని కేసీఆర్ అన్నందుకు నిరసనగా రోడ్డుపై ఆందోళన చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొత్త రాజ్యాంగం రాయాలని మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ దిష్టిబొమ్మ ఈరోజు నర్సరావుపేట కాబోయే జిల్లాలో మరి మానవనాడు, బీఎస్పీ, ఎంఐఎం మహిళా సంఘాలు, ఆయా రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలతో ఈరోజు భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటూ అంబేద్కర్ గారికి గంధవాళ్ళు అర్పిస్తూ ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం అనగానే గుర్తొచ్చే పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే తరచుగా భారత రాజ్యాంగం వార్తలోకి ఎక్కుతుంది. రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. కేసీఆర్ కొత్త రాజ్యాంగం ప్రకటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతుంది. పౌర దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎందుకు ఇప్పుడున్న రాజ్యాంగం శాస్త్రీయంగా లేదా? ఎవరి మేలు కోసం కేసీఆర్ కొత్త ప్రపోజల్ తెచ్చారు?
కేసీఆర్ రాజకీయ దురంధరుడు. వ్యూహాలను రచించడంలో ఆయనకు మరెవ్వరూ సాటిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు కేసీఆర్. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని చెప్పారు. స్కెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈసారి పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలో అమలుపరచాలని నిర్ణయించుకున్నారని సమాచారం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడోసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చారు. ఇందుకు కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆమెపై వేధింపులకు దిగడమే, గవర్నర్ ద్వారా పాలనను అడ్డుకునే ప్రయత్నం చేయడమే. దీంతో మమతపై బెంగాలీల్లో సానుభూతి పెల్లుబికింది. అదే ఆమె ఘన విజయానికి కారణమైంది. అదే తరహాలో కేసీఆర్ కూడా వెళ్లాలనుకుంటున్నట్లుంది. అందుకే ఎప్పుడూ లేనిది బీజేపీపై కేసీఆర్ ఒంటి కాలి మీద లేస్తున్నారు. తొలి విడతలో బీజేపీతో సయోధ్యగా మెలిగిన కేసీఆర్ రెండో విడత 3 ఏళ్ల తర్వాత కయ్యానికి సిద్ధమయ్యారు. ఆ కయ్యం కూడా బీజేపీ నేతలను రెచ్చగొట్టే విధంగానే ఉంది. మోదీతో సహా ఎవరినీ వదిలిపెట్టకుండా కేసీఆర్ వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. ఫ్రస్ట్రేషన్లో వచ్చాయా లేక బీజేపీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని మాట్లాడారా అనేది క్లారిటీ లేదు. కానీ అనూహ్యంగా దేశ రాజ్యాంగమే మార్చేయాలని కేసీఆర్ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. స్వాతంత్ర భారతానికి అంబేద్కర్ సరికొత్త రాజ్యాంగం అందించారు. రాజ్యాంగ రూపకల్పనకు అంబేద్కర్ ఎంత కష్టపడ్డారో చెప్పాల్సిన పనిలేదు. ఆ రాజ్యాంగమే మన దేశ నడకకు మూలం. అయితే ఎప్పుడైనా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు రాజ్యాంగ సవరణలు చేశారు తప్ప రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. మరి కేసీఆర్ తాజాగా రాజ్యాంగమే మార్చేయాలని అంటున్నారు. ఎప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగినా సరే ఈ స్థాయిలో మీడియా సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ తిట్టలేదు. కానీ బీజేపీతోనే తనకు ప్రమాదం పెరుగుతుండడంతో కేసీఆర్ కూడా అటాక్ స్టార్ట్ చేశారు. తానే దేశాన్ని కాపాడే నేత అన్నట్లుగా మాట్లాడేశారు. సరే, విమర్శలు చేస్తే చేశారు, కానీ రాజ్యాంగం మార్చాలని చెప్పి డిమాండ్ ఎందుకు పెట్టారు అంటే ఇది కేవలం రాజకీయపరమైన ఆకాంక్ష తప్ప మరొకటి కాదా? ఏదో దేశ రాజకీయాల్ని తన వైపు చూడాలని అన్నట్లుగా కేసీఆర్ ప్లాన్ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగో విపక్షాలు కేంద్రంలోని బీజేపీపై యుద్ధం చేస్తున్నాయి. అయితే విపక్షాలని ఏకం చేసి కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని కేసీఆర్ చూస్తున్నారు. కానీ అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అందుకే ఏదైనా సంచలన వ్యాఖ్యలు చేస్తే జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతామని కేసీఆర్ భావించారా? ఆ క్రమంలోనే రాజ్యాంగం మార్చాలని స్టేట్మెంట్ ఇచ్చారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒక కాన్స్టిట్యూషన్ ని సవరణ చేయడానికి మార్చడానికి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఉన్న బేసిక్ ఫిలాసఫీని మార్చాలి అనుకున్నప్పుడే కాన్స్టిట్యూషన్ ని కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకురావాలి. దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, ఇది చేంజ్ చేయాలి, అది చేంజ్ చేయాలి అంటే మన 60 సంవత్సరాల్లో ఒక 100 సార్లు అలాంటి కరెక్షన్స్ చేశాం. ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ చాలా బాగా చెప్పారు, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ రేర్డ్ ఫర్ ఇమ్మోర్టాలిటీ ఇఫ్ ద వర్క్ ఆఫ్ మ్యాన్ మే జస్ట్లీ అస్పైర్ టు సచ్ ఎ టైటిల్ ఇట్ మే నెవర్దెలెస్ పెరిష్ ఇన్ ఎన్ అవర్ బై ద ఫాలీ ఆర్ కరప్షన్ ఆర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ఇట్స్ కీపర్స్ ద పీపుల్. ఇందుకీ కేసీఆర్ ఏ విషయంలో రాజ్యాంగం మార్చాలన్న దానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎస్సీ ఎస్టీలకు జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారా అన్న అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. దీని వెనుక కేసీఆర్ అసలు వ్యూహమేమిటో తేలాల్సి ఉంది. మన కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ని తక్కువ చేస్తుంది, రెస్ట్రిక్ట్స్ ద పవర్ ఆఫ్ అ గవర్నమెంట్. నిన్న మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అనే స్టేట్మెంట్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అబ్నాక్షియస్. If there's anything that we have to change, it's the leaders and not the constitution in our country. కేసీఆర్ చేసిన కొత్త రాజ్యాంగ వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీస్తున్నాయని అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే బీజేపీ దీన్ని పెద్ద వివాదంగా మార్చేసింది. ప్రస్తుత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం ద్వారా కేసీఆర్ అంబేద్కర్ను వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం స్టార్ట్ చేసేసింది. ఒకరి తర్వాత ఒకరు బీజేపీ నేతలంతా కేసీఆర్ను ఉతికి ఆరేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత తారాస్థాయికి చేరనుందా? ఇప్పుడు
కేసీఆర్ చేసిన కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొందరు బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను అంబేద్కర్కు అవమానంగా చిత్రీకరిస్తున్నారు. సీఎం కేసీఆర్ దాదాసాహెబ్ అంబేద్కర్ను అవమానించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటున్నారని, అంటే కేసీఆర్ ఏం కోరుకుంటున్నారు? రాజ్యాంగం విషయంలో వివాదాస్పదంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు బండి. కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారని, ప్రజల కోసం రైతుల కోసం బడ్జెట్ ఇస్తే సీఎం కేసీఆర్కు నచ్చదని బండి సంజయ్ విమర్శించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్నందుకు కేసీఆర్పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కనుక రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని ఒక మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉండగలుగుతాడో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది కుట్రలో భాగం. ఇది గతంలో భారతీయ జనతా పార్టీని కొన్ని పార్టీలు కలిసి ఇదే విధంగా అవమానపరిచి దేశ ప్రజలు భయపడతా గురి చేసినాయి. దేశంలో బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని తిరిగి మార్చడం ఏమన్నా రాష్ట్రం ఏమన్నా ఇవాళ ఒక మూర్ఖుడు అన్నాడు కదా, ఇలా స్పందించాలి అందరూ కూడా ఈ మూర్ఖు విషయాల్లో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న సీఎం కేసీఆర్ ప్రకటన వెనుక బీజేపీ కుట్ర ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, దళిత, మైనారిటీ వర్గాలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లతో పాటు రక్షణ ఉందని, అందుకే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎప్పటినుంచో కుట్ర పన్నుతోందని, ఇప్పుడు బీజేపీ ఒత్తిడితోనే కేసీఆర్ కొత్త రాజ్యాంగం అనే ప్రతిపాదన తెస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై మోదీతో పోరాటం చేయాల్సిన కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్న వాదన తేవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. మొదటి నుంచి బీజేపీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి బీజేపీ మతోన్మాద ఆలోచనతోటి గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలకు రక్షణ కల్పించిన ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి రాజులకు, సామంతులకు, భూస్వాములకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించాలన్న ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన సమర్థిస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనని కేసీఆర్ గారు ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇది బీజేపీతో లేదా బీజేపీ వాళ్ళ ఒత్తిడితోనో వాళ్ళ ఆలోచనను కేసీఆర్ గారు ప్రతిపాదించినట్టుగా కనిపించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి వెసులుబాటు ఉంది. 2021లో బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో 105వ రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పటి వరకు 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకొని ఈ దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా, పేదలకు మేలు జరిగే విధంగా రాజ్యాంగాన్ని సవరించుకున్నాము. నిజంగానే ఈ రాజ్యాంగంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, లేకపోతే చదువుకున్న యువకులకు ఇంకా ఏదైనా మేలు జరగడానికి కేసీఆర్ గారి దగ్గర ఆలోచన ఉంటే ఆ ఆలోచనల ద్వారా ప్రతిపాదన చేసి పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగాన్ని సవరించుకోవడం ద్వారా హక్కులను కల్పించడానికి అవకాశం ఉంది. కానీ ఇది ఏదీ లేకుండా ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలన్నట్టు ఎవరి ఆలోచన ఇది? నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామంలో కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా సమతా సైనిక్ దళ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజ్యాంగం మార్చడం కేసీఆర్ తరం కాదన్నారు. సీఎం చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ కోరాలన్నారు. కొన్ని కుక్కలు మరుగుతాయని ఏ దొంగ ద్రోహి ఈ కుక్కలమైన మాలమాదిగలం బీసీలం మేం పాటలు పాడితే మేం పాటలు రాసి పాడితే నీకు తెలంగాణ వచ్చింది. భారత రాజ్యాంగంతో పాటు మేము కూడా నీకు భిక్ష పెట్టమనే సంగతి మర్చిపోకు. నువ్వు ఎంత తలబిరుసుతనంతో మాట్లాడినావు. కొద్దిమంది కుక్కలొచ్చి రోడ్ల మీద మరుగుతాయి. మేం కుక్కలమా? ఈ దేశ పౌరులం. ఈ దేశ సిటిజన్షిప్ ఆధారంగా భారత రాజ్యాంగ పౌరులుగా మేము నిన్ను నిలదీస్తాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే కుదరదన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. దళితుల మోసం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారని విమర్శించారు. ప్రధాని కుర్చీ కోసం వేల కోట్ల రూపాయలను వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ పంపుతున్నారని ఆరోపించారు. బూతు పురాణం మానుకోకుంటే కేసీఆర్ నాలుక తెగ్గోస్తామంటూ హెచ్చరించారు డీకే అరుణ. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే ఈయన మార్చమంటాడు. ఈయన సొంత రాజ్యాంగం ఈరోజు ఆయనకి సిద్ధమైనట్టున్నాడు. ఈయన దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున మెచ్చుకొని కీర్తించి మన దేశ ప్రజాస్వామ్యాన్ని కొనియాడుతుంటే ఈ నియంతకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలంట. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలంట. తెలంగాణలో నువ్వు అధికారంలోకి వచ్చిందే
దళితుల్ని సీఎం చేస్తున్నటువంటి జూటా మాట చెప్పి అధికారంలోకి వచ్చినావు. సిగ్గులేదా నీకు? ఆ కుర్చీ మీద కూర్చొని ఈరోజు ఒక కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం అనే ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టుగా దళితులని అవమానించినటువంటి నీ యొక్క పరిజ్ఞానం, ఈయనకట చాలా తెలివి ఉందంట. దేశంలో ఇంతమంది ఉన్నారు, రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, నువ్వు ఏం ఎలగబెట్టినావో చెప్పిన ముందర నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలను నువ్వు ఎలగబెట్టిన తీరు చెప్పు కేసీఆర్. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలని ఉంది, ఆయనకు రాచరికం కావాలని కేసీఆర్పై ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ రాజ్యాంగంలో ఆయనకు ఓటు వేస్తేనే అన్నీ ఉంటాయని, ఉంటుందని నిప్పులు చెరిగారు. కేసీఆర్ రాజ్యాంగం పేదలు బతికే రాజ్యాంగం కాదని, సీఎం సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఆడబిడ్డలు టీవీలు బంద్ చేసుకున్నారని చురకలు అంటించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు సీఎంలు కావడానికే కొత్త రాజ్యాంగమని నిప్పులు చెరిగారు ఈటెల. మా దేశాన్ని పరిపాలించడానికి, రాష్ట్రాలను పరిపాలించడానికి మా చేతిలోనే అధికారం పెట్టిండు అంబేద్కర్ అని చెప్పి గర్వపడతారు. కానీ అలాంటి రాజ్యాంగాన్ని దీన్ని తీసేయాలి, ఇది ఎవరు రాసిండ్రు, ఏ బోర్డు మీద ఒకరు రాసిండు అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ భారత జాతి గర్వించే ముద్దుబిడ్డ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు అవమానపరిచిండ్రు. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ బోర్డు రాజ్యాంగం ఎందుకు? నాకు బ్రహ్మాండంగా పరిపాలించుకునే అధికారం ఇవ్వాలి, నా తదుపరి నా కొడుకు అధికారం ఇవ్వాలి, నా కొడుకు కాకపోతే నా బిడ్డకు అధికారం ఇవ్వాలి, బిడ్డ కాకపోతే అల్లుడికి అధికారం ఇవ్వాలి, అల్లుడు కాకపోతే నా మనమడికి అధికారం ఇవ్వాలి, లేకపోతే ఇంకొక ఆయనకి అధికారం ఇవ్వాలి. గట్ట రావాలి కానీ గిట్లేంది? రాజకీయ పార్టీల మధ్య వైరం సహజం. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో కలుసుంటారో, ఎప్పుడు ఏ పార్టీతో విరోధం పెట్టుకుంటారో ఎవ్వరికీ అంతు చిక్కదు. అయితే సిద్ధాంతపరంగా వ్యతిరేకించినా, లేదంటే ప్రజా సమస్యలపై నిలదీసినా అది ఎంతవరకే ఉండాలి. ఒక పార్టీపై కోపంతో రాజ్యాంగాన్ని మార్చాలంటే అది కొత్త వివాదానికి దారితీస్తుంది. ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. మరి గులాబీ దళపతి తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇస్తారా, లేదంటే కట్టుబడి ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. ఇది వాళ్ళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.